Hi T-Side viewers, welcome to Marathon program. Today's subject based on physical geography and topics atmosphere. So atmosphere సంబంధించిన క్వశ్చన్స్ ప్రీవియస్ క్లాస్లో కొంతవరకు మనం సాల్వ్ చేయడం జరిగింది ఎంసీక్యూ బిట్స్ అండ్ దాంతోపాటు ఇది ఒక కంటిన్యూషన్ క్లాస్. సో మనం మ్యారథాన్ ప్రోగ్రాంలో ఎంసీక్యూ బిట్స్ అనేది సాల్వ్ చేయబోతున్నాం అండ్ ప్రతి సబ్జెక్ట్ పైన అండ్ టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ పైన మనం క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఆల్ టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో టుడే ఫస్ట్ క్వశ్చన్. సో మనం ప్రీవియస్గా ఓన్లీ ఫిజికల్ జాగ్రఫీ పైన 390 క్వశ్చన్ ఎంసీక్యూ బిట్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. దానికి ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో టుడే ఫస్ట్ క్వశ్చన్, లిస్ట్ 1 ఇచ్చారు అండ్ లిస్ట్ 2 ఇచ్చారు. అండ్ లిస్ట్ 1 ఏంటంటే ప్లక్కింగ్, డిఫ్లేషన్, అబ్రైజన్, అట్రిషన్. లిస్ట్ 2లో ఏంటంటే విండ్, స్ట్రీమ్, గ్లేసియర్, మ్యూచువల్ ఫ్రిక్షన్ ఆఫ్ రాక్ ఫ్రాగ్మెంట్స్. సో ఈ 4 మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి అసలు ప్లక్కింగ్ ఏంటంటే గ్లేసియర్స్ అండి. సో కొంతవరకు మీకు చెప్పాను ప్రీవియస్ క్లాసెస్ సంబంధించింది గ్లేసియర్స్, విండ్ ఒకటి అండ్ రివర్ అని సో సంబంధించి కొంతవరకు చెప్పాను కదా. సో దానికి సంబంధించింది. సో ప్లక్కింగ్ అనేది గ్లేసియర్ సంబంధించింది అండ్ అంటే 3 వస్తుంది. ఫస్ట్ 3 అంటే మనం సీని ఎలిమినేషన్ చేయవచ్చు. నెక్స్ట్ డిఫ్లేషన్ అంటే విండ్ అండి. సో విండ్ అనేది డిఫ్లేషన్ అవుతుంది కాబట్టి 3-1 అవుతుంది. సో 3-1 అంటే మనం ఈ రెండుని ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో 3-1-2-4. సో అబ్రైషన్ అంటే 2 అంటే స్ట్రీమ్స్, అట్రిషన్ అంటే మ్యూచువల్ ఫ్రిక్షన్ ఆఫ్ రాక్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ 1 ఇచ్చారు అండ్ లిస్ట్ 2 ఇచ్చారు. లిస్ట్ 1 ఏంటంటే టెంపరేచర్ ఫాల్స్ విత్ హైట్, అంటే టెంపరేచర్ హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుందని ఇచ్చారు. అండ్ బి ఏమో రిఫ్లెక్ట్స్ రేడియో అంటే రేడియో వేవ్. సో రిఫ్లెక్ట్ రేడియో వేవ్స్. అండ్ సి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఇచ్చాను రిఫ్లెక్ట్ రేడియో వేవ్ బ్యాక్ టు ద ఎర్త్. ఇది ఇక్కడ రావాలి, బ్యాక్ టు ద ఎర్త్. అండ్ సి ఏమో కంటైన్స్ మోస్ట్ ఆఫ్ ద ఓజోన్. సో అండ్ డిఎంఓ ఫాల్ ఇన్ టెంపరేచర్ స్టాప్స్. సో టెంపరేచర్ అనేది తగ్గడం అనేది స్టాప్ అవ్వడం అంటే ఫాల్ ఇన్ టెంపరేచర్ స్టాప్స్. ఇక్కడ ఐనోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్ అండ్ ట్రోపోపౌజ్ అండ్ ట్రోపోస్పియర్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఫస్ట్ ట్రోపోస్పియర్ అండి, ఇది ఎర్త్ సర్ఫేస్. ఫస్ట్ ట్రోపోస్పియర్, దాని తర్వాత స్ట్రాటోస్పియర్, దాని తర్వాత మీసోస్పియర్, దాని తర్వాత ఐనోస్పియర్. అయితే టెంపరేచర్ అంటే హైట్ పెరిగే కొద్దీ, హైట్ అంటే ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో ఇది మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కాబట్టి ఇది మీకు ఈజీగా అర్థమై ఉండదు. అంటే ఇది ట్రోపోస్పియర్ అని. సో ఏ అనేది ఏమొస్తుందంటే ఏ అనేది 4 వస్తుంది. సో ఏ అనేది 4 అంటే ఫస్ట్ 4 ఉంది కాబట్టి మనం ఈ బిని ఎలిమినేషన్ చేయవచ్చు. ఓకే. అండ్ బి రిఫ్లెక్ట్ రేడియో వేవ్ బ్యాక్ టు ద ఎర్త్. సో ఇది కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను కొంతవరకు. అయితే అది ఏమిటంటే ఐనోస్పియర్. సో ఐనోస్పియర్ ఏంటంటే రేడియో వేవ్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది బ్యాక్ టు ద ఎర్త్. సో 4-1 అంటే మనం ఈ 3 ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అండ్ 4-1-2-3. సో కంటైన్ మోస్ట్ ఆఫ్ ద ఓజోన్ అంటే దేంట్లో ఉంటుందంటే స్ట్రాటోస్పియరు. అయితే ఫాల్ ఇన్ టెంపరేచర్ స్టాప్ అంటే టెంపరేచర్ అనేది స్టాప్ అని ఎప్పుడు అవుతుందంటే ఇది ఎక్కడ అవుతుందంటే ట్రోపోపౌజ్. సో ట్రోపోపౌజ్ అప్పుడు అంటే ఇది ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, మీసోస్పియరు, ఐనోస్పియరు. సో ఇక్కడేమో ఓజోన్ అనేది కంటైన్ మోస్ట్ ఆఫ్ ద ఓజోన్, ఇక్కడ స్ట్రాటోస్పియర్ ఉంటుందండి. అయితే ట్రోపోపౌజ్ అనేది సపరేట్ అవుతుంది. దేనికి? స్ట్రాటోస్పియర్కి ట్రోపోస్పియర్కి మధ్యలో ఏదైతే సపరేట్ అవుతుందో అది ట్రోపోపౌజ్. సో ఇక్కడ టెంపరేచర్ అనేది ఫాల్ అనేది స్టాప్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ట్రోపోస్పియర్ ఏంటంటే హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది ఫాల్ అవుతుంది. అండ్ ద ట్రోపోస్పియర్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అని కూడా చెప్పాను. సో ఈజ్ హీటెడ్ ఫ్రమ్ బిలో అంటే హయ్యర్ అప్ ఇన్ ద ట్రోపోస్పియర్ వేర్ లెస్ హీట్ ఫ్రమ్ ద సర్ఫేస్ వార్మ్స్ ద ఎయిర్ ద టెంపరేచర్ డ్రాప్స్. ఇది సంబంధించిందంటే ట్రోపోస్పియర్ సంబంధించింది. అదేవిధంగా ఐనోస్పియర్ గురించి చెప్తాను, కొంచెం వినండి. సో ఐనోస్పియర్ రిఫ్లెక్ట్ రేడియో వేవ్స్ బ్యాక్ టు ద ఎర్త్. ద ఓజోన్ లేయర్ ఆర్ ఓజోన్ షీల్డ్ ఈజ్ ఏ రీజన్ ఆఫ్ ఎర్త్ స్ట్రాటోస్పియర్. ఇదేమో
ఓజోన్ లేయర్ ఆర్ ఓజోన్ షీల్డ్ అనేది ఏ రీజన్ అంటే ఏ రీజన్ ఆఫ్ ఎర్త్ స్పియర్ అంటే స్ట్రాటోస్పియర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా, దట్ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ద సన్ అల్ట్రా వయలెంట్. సో యూవీ రేడియస్ని ఏ లేయర్లో అబ్జర్వ్ చేస్తుందంటే స్ట్రాటోస్పియర్. సో ఇట్ కంటైన్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓజోను. సో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓజోను. నేను ఇప్పుడు చెప్పేదంతా స్ట్రాటోస్పియర్ గురించి అండి. సో it contains high concentration of ozone in relation to other parts of the atmosphere, although still small in relation to the other gases in the stratosphere. సో ఇదంతా రిలేటెడ్ టు స్ట్రాటోస్పియర్. నెక్స్ట్ ట్రోపోపౌజ్. ట్రోపోపౌజ్ అంటే ఇది ఒక బౌండరీ బిట్వీన్, ఇందాకే చెప్పాను మీకు, ట్రోపోస్పియర్ మరియు స్ట్రాటోస్పియర్. అంటే విచ్ ఈస్ బేస్డ్ ఎట్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ హ్యాస్ టెంపరేచర్ దట్ డిక్రీస్ విత్ హైట్. సో ఏదైతే ఈ ట్రోపోపౌజ్ ఉందో, which is a stable region of very low level of vertical mixing above the troposphere. So option C అనేది right answer of this question. Next question. లిస్ట్ 1 మనకు విండ్స్ ఇచ్చారు అండ్ లిస్ట్ 2లో ప్లేస్ ఆఫ్ అక్యురెన్స్ అంటే సాంటా ఆనా, చినూక్, ఫోయిన్, జోండా. అయితే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ సంబంధించి అయితే చాలా వరకు ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనకు అడిగే అవకాశం ఉంది. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్తో పాటు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి కూడా మనకు ఎక్కువగా జనరల్ స్టడీస్లో ఈ విధంగా మనకు ప్రిన్సిపల్ జియోగ్రఫీ అని మెన్షన్ చేశారు కాబట్టి దీనిపైన అడిగే అవకాశం అనేది ఉంది. సో ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ మీరు చూస్తుంటే దీనిపైన సేమ్ ఇదే క్వశ్చన్ అనేది రావడం జరిగింది, ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్. సో విండ్స్ ఇచ్చారు అండ్ ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ఇచ్చారు, అంటే కంట్రీస్ అండ్ కొన్ని ఏమో మౌంటైన్స్ ఇచ్చారు. అయితే ఇది చూస్తే సాంటా ఆనా అనేది విండ్ ఆర్ స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై డౌన్ స్లోప్ విండ్స్ దట్ ఆరిజినేట్ ఇన్లాండ్ అండ్ ఎఫెక్ట్ కోస్టల్ సదర్న్ కాలిఫోర్నియా అండ్ నార్థన్ బాజా కాలిఫోర్నియా. అంటే ఏ దానికి 4 వస్తుంది, ఏ 4 అంటే ఈ రెండు మనం ఎలిమినేషన్ చేయవచ్చు. నెక్స్ట్ చిన్నూక్, ఇదేంటంటే విండ్, ఇదొక విండ్ అండి అండ్ ఈజ్ ఎ వెదర్ ఫినామినాన్ దట్ క్రియేట్స్ వాము. ఇదేంటంటే వాము డ్రై that blow down the eastern slopes of the Canadian Rockies. అంటే ఇక్కడ 3 వస్తుంది, అంటే 4, 3, 2, 1 అని మనం మీరు అర్థం చేసుకోవాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. సో ఫైన్ అనేది ఏంటంటే ఇది 4, 3, 2, 1 కదా. సో ఫైన్ అంటే ఆల్ప్స్ వస్తుంది, అంటే ఆల్ప్స్ మౌంటైన్. అండ్ జోండా అనేది అర్జెంటీనా వస్తుంది. సో కొంచెం డీటెయిల్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఫైన్ గురించి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కూడా. ఇది ఒక టైప్ ఆఫ్ డ్రై వాము డౌన్ స్లోప్ విండ్ అండి. అండ్ ఇది ఎక్కడ దట్ అక్కర్స్ ఇన్ ద డౌన్ విండ్ సైడ్ ఆఫ్ మౌంటైన్ రేంజ్ అంటే ఆల్ప్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫాన్ కెన్ బి ఇనిషియేటెడ్ వెన్ డీప్ లో ప్రెజర్ మూవ్ ఇన్ టు యూరోప్ మాయిశ్చర్ మెడిటేరియన్ ఎయిర్ ఓవర్ ద ఆల్ప్స్. సో మనకు ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. సో ఇది ఫైన్ సంబంధించింది. అండ్ జోండా విండ్ అనేది ఇది ఒక రీజనల్ టర్మ్ ఫర్ ద ఫైన్ విండ్ అండి, దట్ ఆఫ్టెన్ అక్కర్ ఆన్ ద ఈస్టర్న్ స్లోప్ ఆఫ్ ద ఆండీస్ ఇన్ అర్జెంటీనా. ఎక్కడ అంటే ఆండీస్ ఇన్ అర్జెంటీనా. సో ఇది రిలేటెడ్ టు విండ్ సంబంధించింది కాబట్టి ఇది ఎక్కువగా మనకు తరచుగా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో సాంటా అనేది కాలిఫోర్నియా, చినూక్ అనేది రాకీస్, అండ్ ఫైన్ అనేది ఆల్ప్స్, అండ్ జోండా అనేది అర్జెంటీనా. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు వ్రాంగ్లీ మ్యాచ్డ్ అన్నారు. ఏమని అడిగారు మనకు? వ్రాంగ్లీ మ్యాచ్డ్, కరెక్ట్లీ మ్యాచ్డ్ కాదండి, వ్రాంగ్లీ మ్యాచ్డ్. సో టైఫూన్స్, సైక్లోన్స్, హరికేన్స్, టోర్నాడోస్ ఇచ్చారు. చైనా సీ, వెస్టిండీస్, ఇండియన్ ఓషియన్, ఆస్ట్రేలియా. సో దీంట్లో రాంగ్లీ మ్యాచ్డ్ అనేది ఏదంటే హరికేన్స్, ఇండియన్ ఓషియన్. ఎందుకంటే సైక్లోన్స్ అక్కర్స్ ఇన్ ద సౌత్ పసిఫిక్ ఆర్ ఇండియన్ ఓషియన్. సైక్లోన్ అండి ఇది, నాట్ హరికేన్. అంటే ఆప్షన్ మనకు ఈజీగా, మనకు అడిగింది ఏమిటి, నాట్ కరెక్ట్ కదా. సో డైరెక్ట్గా ఆప్షన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో వ్రాంగ్లీ మ్యాచ్డ్. సో వ్రాంగ్లీ మ్యాచ్డ్ కనుక చూస్తే టైఫూన్స్ ఏమో చైనా సీ ఇచ్చారు, సైక్లోన్స్ ఏమో వెస్ట్ ఇండీస్ ఇచ్చారు, హరికేన్స్ ఏమో ఇండియన్ ఓషన్ ఇచ్చారు, టొర్నాడోస్ ఏమో ఆస్ట్రేలియా ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా కొంతవరకు అట్మాస్ఫియర్ గురించి నేను చెప్పాను అండ్ కొంచెం డీటెయిల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సైక్లోన్స్ అనేది అక్కర్ ఇన్ ద సౌత్ పసిఫిక్,
సౌత్ పసిఫిక్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే మనకు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్కి అడిగే అవకాశం ఉంది. అండ్ ఇండియన్ ఓషియన్. సో సౌత్ పసిఫిక్ ఆర్ ఇండియన్ ఓషియన్ ఏంటంటే సైక్లోన్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే సైక్లోన్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్వర్డ్ స్పైరలింగ్ విండ్స్ దట్ రొటేట్ అబౌట్ ఏ జోన్ ఆఫ్ లో ప్రెజర్. సో జోన్ ఆఫ్ లో ప్రెజర్. అయితే ఇన్ ఫ్యాక్ట్ ఏంటంటే టొర్నాడోస్ అనేది హ్యావ్ బీన్ డాక్యుమెంటెడ్ ఇన్ ఎవ్రీ స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో టొర్నాడోస్ అనేది ఎవ్రీ స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అండి. అండ్ ఆన్ ఎవ్రీ కాంటినెంట్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ అంటార్టికా, ఈ టొర్నాడోస్ అనేది గురించి చెప్తున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ వెర్ ఎవర్ అట్మాస్ఫియర్ కండిషన్ ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్ దట్ అకరెన్స్ ఆఫ్ ఎ టొర్నాడిక్ స్టార్మ్ ఈజ్ పాసిబుల్. సో మనం అడిగింది ఏమిటి, రాంగ్లీ మ్యాచ్డ్ కాబట్టి హరికేన్స్ ఏమో ఇండియన్ ఓషన్ ఇచ్చారు, ఓకే, అండ్ టొర్నాడోస్ అనేది ఆస్ట్రేలియా ఇచ్చారు. సో ఇందాక చెప్పినట్టు హరికేన్స్ అనేది ఇండియన్ ఓషన్ కాదండి, సైక్లోన్స్ అండి ఇండియన్ ఓషన్లో. రాంగ్లీ మ్యాచ్ చూస్తే సైక్లోన్స్ అనేది వెస్ట్ ఇండీస్ ఇచ్చారండి ఇక్కడ. సో వెస్ట్ ఇండీస్ అని మీకు ఇందాకే చెప్పాను, సౌత్ పసిఫిక్తో పాటు ఇండియన్ ఓషన్ అని. అంటే ఇక్కడ రాంగ్లీ మ్యాచ్డ్ కాబట్టి 2 అనేది రాంగు. అండ్ టొర్నాడోస్ అనేది ఆస్ట్రేలియా ఇచ్చారు, ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఏముందంటే విల్లి అని చెప్పాను మీకు, విల్లి అని. సో 2 and 4 అనేది నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, మిగతా హారికేన్స్ ఇండియన్ ఓషన్ కరెక్ట్ అండి. అండ్ టైఫూన్స్ ఏమో చైనా సీ కరెక్ట్. సైక్లోన్స్ అనేది ఇండియన్ ఓషన్ ఆర్ సౌత్ పసిఫిక్ ఓషన్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విండ్ టైప్ ఇచ్చారు అండ్ రీజన్ వేర్ దే అక్కర్. సో ఈ విండ్స్ అనేది ఏ రీజన్లో అంటే ఏ ప్రాంతంలో అనేది వస్తుందని ఇచ్చారు మనకు. సో ఎగ్జాంపుల్గా బ్రిక్ ఫిల్డర్స్ ఇచ్చారు, నార్త్ అండ్ సిరోకో అండ్ బక్స్ అండ్ నార్థర్స్. ఇటు చూస్తే ఆఫ్రికా, మెటేరియన్, ఆస్ట్రేలియా, నార్త్ కాలిఫోర్నియా. సో దీంట్లో విండ్ టైపు రీజన్ వేర్ దే అక్కర్. సో ఇది చూస్తే ఈ క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్. సో బ్రిక్ ఫిల్డర్స్ ఈజ్ ఏ హాట్, ఇదో ఫస్ట్ డీటెయిల్గా చెప్తాను. ఇది హాట్ అండ్ డ్రై విండ్ ఇన్ ద డిజర్ట్ ఆఫ్ సదర్న్ ఆస్ట్రేలియా దట్ అక్కర్స్ ఇన్ ద సమ్మర్ సీజన్. అంటే ఆస్ట్రేలియా అంటే ఇక్కడ 2 వస్తుంది. ఫస్ట్ 2 అంటే దీన్ని మనం సీని ఎలిమినేషన్ చేయవచ్చు. సో నెక్స్ట్ సిరోకో ఇచ్చారు. సో సిరోకో అనేది టర్మ్ ఏదైతే ఉందో దీన్ని ఇది ఎక్కడ అంటే ఏదైతే ఈ సిరోకో విండ్ ఉందో ఇది ఒక హాట్ అండ్ హ్యూమిడ్ సౌత్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ విండ్ ఆరిజినేటింగ్ యాజ్ హాట్ అండ్ డ్రై, ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. సో హాట్ అండ్ డ్రై డిజర్ట్ ఎయిర్ ఓవర్ నార్థన్ ఆఫ్రికా. ఎక్కడంటే నార్థన్ ఆఫ్రికా అంటే 4 వస్తుంది. సో మనకు అడిగింది ఏమిటి, సో మన క్వశ్చన్ అడిగింది ఏంటంటే విండ్ టైప్ ఒకటి అండ్ రీజన్ వేర్ దే అక్కర్. సో రీజన్ వేర్ దే అక్కర్ అంటే ఇక్కడ మనకు మెటేరియన్సీ. సో ఇది 3 వస్తుంది. అండ్ దాని తర్వాత బెగ్స్ అనేది ఆఫ్రికా 4, నార్థన్స్ అంటే కాలిఫోర్నియా అంటే 1, అంటే 2, 3, 4, 1 అంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్రిక్ ఫిల్డర్ అండ్ సిరోకో అండ్ బగ్స్ అండ్ నార్థర్స్ ఇవి ఏంటంటే విండ్ టైపు. సో విండ్ టైప్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదేమో హాట్ అండ్ డ్రై విండ్ అండి. మనకు అడగవచ్చు డైరెక్ట్గా, అంటే కొన్ని విండ్ టైప్ కూడా మనకు ఏదైతే కొన్ని ఉన్నాయో దాన్ని డీటెయిల్స్గా అడిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో బ్రిక్ ఫిల్డర్ ఈజ్ ఏ హాట్ అండ్ డ్రై విండ్ ఇన్ ద డిజర్ట్ ఆఫ్ సదర్న్ ఆస్ట్రేలియా దట్ అక్కర్ ఇన్ ద సమ్మర్ సీజన్. సో ఇది ఓన్లీ సమ్మర్ సీజన్లో అక్కర్ అవుతుందండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ సిరోకో అనేది ఏదైతే ఉందో ఇది ఒక హాట్ అండ్ డ్రై డిజర్ట్ ఎయిర్ ఓవర్ నార్థన్ ఆఫ్రికా ఫ్లోయింగ్ నార్త్వర్డ్ ఇన్ టు ద సదర్న్ మెటేరియన్ బేసిన్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ బర్గ్ విండ్ అనేది ఇది ఒక సౌత్ ఆఫ్రికన్ నేమ్ అండి ఫర్ ఏ కటబాటిక్ విండ్ అండి. దీని గురించి అంటే బర్గ్ విండ్ అని అంటే ఇవ్వచ్చు మనకు, లేకపోతే కటబాటిక్ విండ్ అయినా ఇవ్వచ్చు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇదొక హాట్ డ్రై విండ్ అండి, హాట్ అండ్ డ్రై విండ్ బ్లోయింగ్ డౌన్ ద గ్రేట్
escarpment of from the high central plateau to the coast. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇది ఒక యునైటెడ్ స్టేట్స్ అంటే నార్త్ బెర్గ్స్ గురించి చెప్తున్నాను నేను. సో ఇది ఎక్కడ అంటే ఇది ఆఫ్రికా అని చెప్పాను కదా. ఇది నెక్స్ట్ నార్థన్స్ అనేది నార్థన్ కాలిఫోర్నియా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫినామినన్ కెన్ అక్కర్ వెన్ వెరీ వార్మ్ అండ్ హ్యూమిడ్ ఎయిర్ ఈ రైజింగ్ ఓవర్ ఏ మాస్ ఆఫ్ వెరీ కోల్డ్ ఎయిర్? 1 calm weather, second one snowfall, 3 storms and cyclonic storms, fourth one intense rain and hail. Select the correct answer using codes given below. మనకి ఏమి ఇచ్చారు? ఫినామినాస్ అక్కర్ వెన్ వెరీ వార్మ్ అండ్ హ్యూమిడ్ ఎయిర్ ఈజ్ రైజింగ్ ఓవర్ ఏ మాస్ ఆఫ్ వెరీ కోల్డ్ ఎయిర్. సో కామ్ వెదర్ వలన, స్నోఫాలా, స్టామ్ అండ్ సైక్లోనిక్ స్టామ్సా, లేకపోతే ఇంటెన్స్ రెయిన్ అండ్ హేల్ వలన. సో దేనివల్ల అంటే కామ్ వెదర్ అండ్ ఇంటెన్స్ రెయిన్ అండ్ హేల్ వల్ల అంటే ఆప్షన్ 4D అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే కామ్ వెదర్ అండ్ ఇంటెన్స్ రెయిన్ అండ్ హేల్ అక్కర్ వెన్ వెరీ వామ్గా ఉన్నప్పుడు అండ్ హ్యూమిడ్ ఎయిర్ ఈజ్ రైజింగ్ ఓవర్ ఏ మాస్ ఆఫ్ వెరీ కోల్డ్ ఎయిర్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1 ఓజోన్ ఈజ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. సెకండ్ వన్, ఓజోన్ లేయర్ లైస్ 25 to 30 kilometers above the surface of the earth. Third one, ozone absorb ultraviolet radiation from the sun. Fourth one, ozone layer has no significance for life on the earth. And which of the అంటే మనం అడిగింది కరెక్ట్. సో ఇది ఎర్త్ సర్ఫేస్. సో ఇది ఒక లేయర్ అని చెప్పాను మీకు, ట్రోపోస్ఫియర్. దాని తర్వాత ఇదేమో స్ట్రాటోస్ఫియర్. ఓకే, అయితే మనకి అడిగింది ఏమిటి? ఓజోన్ లేయరు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇదేమో ట్రోపోపౌజ్, ఇదేమో ట్రోపోపౌజ్. ఓకే, సో ఇది స్ట్రాటోస్ఫియర్, ఇదేమో ట్రోపోస్ఫియర్. సో మనకి క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఓజోన్ ఈజ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్, అంటే స్ట్రాటోస్ఫియర్లోనే ఓజోన్ ఎక్కువగా ఉంటుందని ఇచ్చారు. అండ్ ఆ లేయర్ అంటే ఓజోన్ అనేది లేయర్ ఈజ్ లైస్ టు 25 kilometers, అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి 25 kilometers నుంచి 30 kilometers అని ఇచ్చారు మనకు ఈ ఓజోన్ లేయర్ అనేది. అండ్ ఈ ఓజోన్ లేయర్ అనేది అల్ట్రావైలెట్ అంటే యూవీ రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తుంది ఫ్రమ్ సన్ నుంచి, అంటే సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ని ఈ ఓజోన్ అనేది ఓజోన్ అబ్జర్వ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. అండ్ ఫోర్త్ వన్, ఓజోన్ లేయర్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ ఫర్ లైఫ్ ఆన్ ద ఎర్త్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో కరెక్ట్ ఆన్సర్ అంటే ఈ 3 కరెక్ట్ అండి. ఓజోన్ లేయర్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ ఫర్ ద లైఫ్ ఆన్ ఎర్త్ అనేది రాంగ్. కొంచెం డీటెయిల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓజోన్ లేయర్ ఆర్ ఓజోన్ షీల్డ్ ఈజ్ ఏ రీజన్ ఆఫ్ ఎర్త్ స్ట్రాటోస్ఫియర్ అని మీకు ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పడం జరిగింది. అంటే దట్ అబ్జర్బ్స్ మోస్ట్ ఆఫ్ ద సన్స్ యొక్క యూవీ రేడియేషన్. అంటే ఇట్ కంటైన్స్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓజోన్ ఇన్ రిలేషన్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. అంటే ఆల్దో స్టిల్ స్మాల్ ఇన్ రిలేషన్ టు ద అదర్ గ్యాసెస్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే 1, 2, 3 కరెక్ట్. అంటే ఇక్కడ ఓజోన్ లేయర్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ ఫర్ లైఫ్ ఆన్ ద ఎర్త్ అనేది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఓజోన్ లేయర్ విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ కరెక్ట్? సో విత్ ఇన్ అట్మాస్ఫియర్ ఏంటంటే మనకు అడిగింది ఓజోన్ లేయర్ గురించి కరెక్ట్. 1, ఇట్ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ద అల్ట్రావైలెంట్ రేడియేషన్ ఫౌండ్ ఇన్ ద సన్ రేస్. సెకండ్ వన్, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ సీరియస్ థ్రెట్ టు ద ఓజోన్ లేయర్. మనం అడిగింది కరెక్ట్. సో ఓజోన్ లేయర్ అనేది ఇది ఒక లేయర్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ అని మీకు చెప్పాను, విచ్ కంటైన్ రిలేటివ్లీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓజోన్ అండి. అండ్ దిస్ లేయర్ అబ్జర్వ్ 97 నుంచి 99% ఏమో సన్ యొక్క హై ఫ్రీక్వెన్సీ అల్ట్రావైలెంట్ లైట్ అండి. సో విచ్ ఇస్ పొటెన్షియల్లీ డ్యామేజింగ్ టు ద లైఫ్ ఆన్ ద ఎర్త్. అంటే ఓవర్గా 90% ఆఫ్ ఓజోన్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ హియర్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ మెయిన్లీ లొకేటెడ్ ఇన్ ద లోయర్ పోర్షన్ ఆఫ్ ద స్ట్రాటోస్ఫియర్. అంటే స్ట్రాటోస్ఫియర్ యొక్క లోయర్ పోర్షన్ అనేది ఇది ఓజోన్ అనేది ఉంటుందండి. అయితే దగ్గర అప్రాక్సిమేట్లీ ఎన్ని కిలోమీటర్ అంటే 15 kilometers నుంచి
35 కిలోమీటర్, 15 కిలోమీటర్ నుంచి 35 కిలోమీటర్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే సో ద థిక్నెస్ వ్యారీ సీజనల్లీ అండ్ జియోగ్రఫికల్లీ. సో సీజనల్లీ మరియు జియోగ్రఫికల్గా దాని ఒక థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల ఓజోన్ అంటే సీరియస్ థ్రెట్ టు ద ఓజోన్ లేయర్ అండి. ఇది కరెక్ట్ అండి. అండ్ ఇది ఇందాక మేము చెప్పాను అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫౌండ్ ఇన్ ద సన్ రేస్ అని ఇది అబ్జర్వ్ చేస్తుందండి ఓజోన్ లేయర్ అని. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. half the water vapor in the air in atmosphere lies below an altitude of 1000 meter. Second one, the amount of precipitable water in the atmosphere increases from the equator to the pole. సో మనం అడిగింది కరెక్ట్. ఓకే, మన ఫస్ట్ ఏంది క్వశ్చన్ అంటే హాల్ఫ్ ద వాటర్ వేపర్ ఇన్ ఎయిర్ ఇన్ అట్మాస్ఫియర్ లైస్ బిలో 1000 meters ఆల్టిట్యూడ్. సో ఎర్త్ సర్ఫేస్ నుంచి 1000 మీటరు ఆల్టిట్యూడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే అమౌంట్ ఆఫ్ ప్రెసిపిటబుల్ వాటర్ అనేది ఇన్ అట్మాస్ఫియర్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్. అంటే ఇది ఈక్వేటర్ కదండి. సో పోల్ అంటే పోల్ పెరిగే కొద్ది అంటే పోల్ వైపు వెళ్ళే కొద్దీ అమౌంట్ ఆఫ్ ప్రెసిపిటబుల్ వాటర్ అనేది అట్మాస్ఫియర్లో ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చారు మనకు. సో ఇది పోల్స్, ఇది ఈక్వేటరు, ఇది కూడా పోల్స్ అండి. మనం అడిగింది కరెక్ట్ ఆన్సర్. సో ఈ రెండు రాంగ్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎందుకంటే హాల్ఫ్ ద వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ ఇన్ అట్మాస్ఫియర్ లైస్ బిలో అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 2 kilometer and 90% of water vapor lies below an altitude of 5 kilometer. సో 5 కిలోమీటర్ ఇది మీకు గుర్తుండాలి. అండ్ అమౌంట్ ఆఫ్ ప్రెసిటబుల్ వాటర్ అనేది ఇన్ అట్మాస్ఫియర్ ఇంక్రీజ్ ఫ్రమ్ ద పోల్స్ టు ఈక్వేటర్. ఇక్కడ ఈక్వేటర్ నుంచి పోల్స్ అడిగారు, బట్ ఇది రాంగ్. సో పోల్స్ నుంచి ఈక్వేటర్ వైపు అనేది అట్మాస్ఫియర్ అమౌంట్ ఆఫ్ ప్రెసిపిటబుల్ వాటర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనేది పెరుగుతుంది. పోల్ నుంచి ఈక్వేటర్, నాట్ ఈక్వేటర్ టు పోల్స్. సో రెండు మనకు రాంగ్ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statement characterize the anticyclones? 1. Anticyclones are low pressure system. Second one, they are characterized by divergent wind circulation. Third one, they are indicative of dry weather condition. సో మనం అడిగింది కరెక్ట్ ఆన్సర్ రిలేటెడ్ టు ఏమో యాంటీ సైక్లోన్. సో యాంటీ సైక్లోన్ కాబట్టి మీకు కొంతవరకు కూడా ప్రీవియస్ క్వశ్చన్లో నేను చెప్పాను. యాంటీ సైక్లోన్ ఆల్సో నౌన్ యాజ్ హై ప్రెజర్ ఏరియా. అంటే ఇది ఒక లార్జ్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ సిస్టమ్ విత్ విండ్ ఫ్లోయింగ్ క్లాక్ వైజ్ అరౌండ్ ఇట్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్, సదర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో యాంటీ సైక్లోన్ ఫామ్ air masses. So anticyclone form from air masses cooling more than their surroundings, అంటే which causes the air to contract slightly making the air denser. అంటే సిన్స్ డెన్సర్ ఎయిర్ అనేది ఎప్పుడైతే అవుతుందో దీని యొక్క వెయిట్ అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే వెయిట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఓవర్లయింగ్ ఏ లొకేషన్ కాజింగ్ ఇంక్రీజ్ సర్ఫేస్ ఎయిర్ ప్రెజర్. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. ఎందుకంటే యాంటీ సైక్లోన్స్ ఆర్ లో ప్రెజర్ సిస్టమ్ అని ఇచ్చారు కాబట్టి ఇది ఇందాక నేను చెప్పాను హై ప్రెజర్ ఏరియా అని. సో 1 అని రాంగ్ కాబట్టి 1ని కనుక ఎలిమినేషన్ చేస్తే 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై డైవర్జెంట్ విండ్ సర్క్యులేషన్. ఇందాక చెప్పాను దే ఆర్ ఇండికేటివ్ డ్రై వెదర్ కండిషన్. నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్ ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద వెదర్ చేంజెస్ ఆర్ కన్ఫైన్డ్ టు ట్రోపోస్పియర్. రీజన్, మోస్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ మాస్ ఈస్ కంటైన్ ఇన్ దిస్ లేయర్. అంటే వెదర్ చేంజెస్ అనేది ఏ లేయర్లో ఎక్కువ ఉంటుందంటే ట్రోపోస్పియర్ని ఇచ్చారు మనకు. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ మాస్ అనేది ఎక్కువగా ఏ లేయర్ ఉంటుందంటే ట్రోపోస్పియర్ని ఇచ్చారు. సో రీజన్ అనేది అయితే ఈ రెండు కరెక్టా అంటే రెండు ఇండివిజువల్గా కరెక్ట్, బట్ ఆర్ అనేది
ఎక్స్ప్లెనేషన్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ఏ. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వెదర్ చేంజెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ట్రోపోస్పియర్. అంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ ఎంటరింగ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ ఫెల్ట్ ఇన్ దిస్ లేయర్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది రైట్, ఎందుకంటే రెండు ఇండివిజువల్గా ట్రూ అండ్ ఆర్ అనేది డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద క్లౌడ్స్ ఆఫ్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఆర్ ఆల్టోకుములస్, ఆల్టోస్టాటస్, కుములస్, సిర్రోస్టాటస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఉంది, కూడా మనకు క్లౌడ్స్ గురించి ఒక బిట్ అనేది అవకాశం ఉంది రావడానికి. అయితే క్లౌడ్స్ ఆఫ్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఏమిటంటే అవి సిర్రోస్టాటస్. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్, ఎందుకంటే సిర్రోస్టాటస్ అనేది క్లౌడ్ అనేది చాలా హైగా ఉంటుందండి అండ్ థిన్ ఉంటుంది. హై అండ్ థిన్ అంటే జనరల్గా ఏంటంటే యూనిఫామ్ ఫామ్ జీనస్ టైప్ అనేది ఈ సిర్రోస్టాటస్ అనేది. సో ఈ సిర్రోస్టాటస్ అనేది కంపోజ్డ్ ఆఫ్ ఐస్ క్రిస్టల్. అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిటెక్ట్ అండ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మింగ్ హాలోస్ వెన్ ద క్లౌడ్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ థిన్ సిర్రోస్టాటస్ నిబులస్. సో ద క్లౌడ్ హ్యాస్ ఏ fibrous texture with no halos if it is thicker cirrostratus fibrous. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ఒకవేళ కనుక ఇక్కడ మనకు 4 క్లౌడ్ ఇచ్చి ఆ 4 క్లౌడ్లో ఏది హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అని ఇవ్వచ్చు, లేకపోతే హైట్ అని ఇవ్వచ్చు, లేకపోతే దానికి సంబంధించిన అంటే థిన్గా ఉంటుందా, థిక్గా ఉంటుందా, లేకపోతే ఐస్ క్రిస్టల్స్ ఉంటుందా, లేకపోతే హేల్ ఉంటుందా అని ఇలా డిఫరెంట్గా మనకు అడిగే అవకాశం ఉంది. సో క్లౌడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దానికి మనకు రేంజ్ కూడా అంటే కొన్ని స్టాటస్కి కుమ్లో నింబస్కి అండ్ సిర్రోస్టాటస్కి కొన్ని స్పెసిఫికేషన్ కూడా అడిగే అవకాశం మనకు ఎగ్జామినేషన్లో ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ఆర్ అంటే సిర్రోస్టాటస్. ద టెంపరేచర్ ఇంక్రీజ్ ఈజ్ మోర్ మార్క్డ్ ఇన్ నార్థన్ పసిఫిక్ ఓషన్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కొరోజియో కరెంట్ ఇన్ సమ్మరు, వింటరు, అట్మాను అండ్ స్ప్రింగ్. అంటే ఈ 4 సీజన్లో ఏ సీజన్ అని అడిగారు మనకు. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ మోర్ మార్క్డ్ ఇన్ నార్థన్ పసిఫిక్ ఓషియన్. దేనికి సంబంధించి కొరోజియో కరెంట్ సంబంధించి అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కొరోజియో కరెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎప్పుడంటే వింటర్ అండి. ఎందుకంటే ద టెంపరేచర్ ఇంక్రీజ్ మోర్ మార్క్డ్ ఇన్ నార్థన్ పసిఫిక్ ఓషన్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కొరోజియో కరెంట్ ఇన్ వింటర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ ప్రెసిపిటేషన్. అడిగింది నాట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ ప్రెసిపిటేషన్. సో డయాబాటిక్ ప్రాసెసెస్, అడియాబాటిక్ ప్రాసెసెస్, అసెంట్ ఆఫ్ ఎయిర్, కన్వర్జెన్స్ ఆఫ్ ఎయిర్. అంటే ఈ 4 దాంట్లో ప్రొడక్షన్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అనేది రిలేటెడ్ కానిది. సో రిలేటెడ్ కానిది ఏంటంటే డయాబాటిక్ ప్రాసెస్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, ఎందుకంటే ఈ ప్రొడక్షన్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఏదైతే ఉందో అడియాబాటిక్ ప్రాసెస్ ఒకటి, అసెంట్ ఆఫ్ ఎయిర్ ఒకటి అండ్ కన్వర్జెన్స్ ఆఫ్ ఎయిర్ అనేది 3 అండి. సో డయాబాటిక్ ప్రాసెస్ అనేది కాదు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డోల్డ్రమ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై. సో మనం అడిగింది ఇప్పుడు ఏంటంటే డోల్డ్రమ్ గురించి. సో డోల్డ్రమ్ క్యారెక్టరైజ్ బై అంటే యూనిఫామ్ హై ప్రెజరు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి యూనిఫామ్ లో ప్రెజరు, ఆప్షన్ సి హై విండ్ వెలాసిటీ, ఆప్షన్ డి హై హ్యూమిడిటీ. సో డోల్డ్రమ్ సంబంధించి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డోల్డ్రమ్ అనేది ఒక యూనిఫామ్ లో ప్రెజర్ అండి. సో దీని ఒక క్యారెక్టరైజ్డ్ అంటే సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో డోల్డ్రమ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై uniform low pressure. Next question, the buranas are the cold local winds in Mediterranean region, local hot winds in California. Option C local cold winds of Siberia, option D local hot winds of Western Australia. సో ఈ 4 దాంట్లో ఏది కరెక్ట్ అంటే లోకల్ కోల్డ్ విండ్స్ ఆఫ్ సైబేరియా అండి ఈ బురాన్స్ అనేది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. లోకల్ కోల్డ్ విండ్స్ ఆఫ్ సైబేరియా అనేది బురాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఐడియలైజ్డ్ గ్లోబల్ ప్యాటర్న్ ఆఫ్ సర్ఫేస్
విండ్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టు పోల్. అంటే ఇది ఈక్వేటరు అండ్ ఇక్కడ పోలు ఇలా. సో ఇది కూడా ఇది ఇక్కడ పోలు ఇక్కడ పోలు. సో ఏదైతే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐడియలైజ్డ్ గ్లోబల్ ప్యాటర్న్ ఆఫ్ సర్ఫేస్ విండ్ ఫ్రమ్ ఈక్వేటర్ నుంచి పోల్కి అది కూడా ఐడియలైజ్డ్ గ్లోబల్ ప్యాటర్న్ ఆఫ్ సర్ఫేస్ విండ్ ఇచ్చారు. అంటే డోల్డ్రమ్, వెస్టర్లీస్, ట్రేడ్ విండ్స్, ఈస్టర్లీస్ ఇచ్చారు. అండ్ ఆప్షన్ బి ఏమో ఈస్టర్లీస్, వెస్టర్లీస్ అండ్ ట్రేడ్ అండ్ విండ్, ఈస్టర్లైస్ అండ్ ఆప్షన్ సి డోల్డ్రమ్, ట్రేడ్ విండ్, వెస్టర్లైస్ ఆర్ ఈస్టర్లైస్ అండ్ డి వెస్టర్లైస్, ట్రేడ్ విండ్, డోల్డ్రమ్, ఈస్టర్లైస్. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మనకు పదేగా ఇదైతే మస్తు సార్లు బిట్టు వచ్చింది ఈ ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్న దాని గురించి ఈ క్వశ్చన్ పైన. సో ఇదైతే ఈక్వేటర్, ఇది ఈక్వేటర్ అండి. సో ఇక్కడ పోలు అయితే మనకు సర్ఫేస్ విండ్ ఈక్వేటర్ నుంచి అడిగారు కదా. సో సర్ఫేస్ విండ్ ఈక్వేటర్ నుంచి చెప్పారు కాబట్టి ఫ్రమ్ ద ఈక్వేటర్ టు పోల్ ద ఐడియలైజ్డ్ గ్లోబల్ ప్యాటర్న్ ఆఫ్ సర్ఫేస్ విండ్ ఈజ్ డోల్డ్రమ్. ఫస్ట్ ఇక్కడ డోల్డ్రమ్, దాని తర్వాత డోల్డ్రమ్ తర్వాత ట్రేడ్ విండ్, దాని తర్వాత వెస్టర్లైస్, దాని తర్వాత ఈస్టర్లైస్. సో డోల్డ్రమ్, ట్రేడ్ విండ్, వెస్టర్లైస్, ఈస్టర్లైస్ అంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది మనకు పదేగా ఈ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో డోల్డ్రమ్, దాని తర్వాత ట్రేడ్ విండ్, దాని తర్వాత వెస్టర్లైస్, దాని తర్వాత ఈస్టర్లైస్. సో ఇది పోల్స్, ఇదేమో ఈక్వేటర్, పోల్స్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. ఏ హరికేన్ acquires its spin from the Coriolis effect. Second one, the diameter of the hurricanes decrease as it move away from low latitude. Third one, the diameter of a hurricane is never below 150 kilometer. మన అడిగింది కరెక్ట్, అడిగింది 1 km. అంటే ఈ హరికేన్ ఈజ్ ఏ హ్యూజ్ స్టార్మ్ అండి అండ్ ఇట్ కెన్ be up to 600 miles across and have strong wind spiraling inward and upward at speed of 75 నుంచి 200 mph minute per hour. అంటే each hurricane usually lasts for over a week, moving 10 to 20 miles per hour over the ఓపెన్ ఓసియన్. అంటే హరికేన్స్ గ్యాదర్ హీట్ అండ్ ఎనర్జీ త్రూ కాంటాక్ట్ విత్ వార్మ్ ఓసియన్ వాటర్. సో ఈ 3 అనేది కరెక్ట్. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎందుకంటే హరికేన్స్ అక్వైర్డ్ స్పిన్ ఫ్రమ్ ద కోరియలిస్ ఎఫెక్ట్ కరెక్ట్ అండి. డయామీటర్ ఆఫ్ ద హరికేన్ డిక్రీజ్ యాజ్ ఇట్ మూవ్ అవే ఫ్రమ్ లో లాటిట్యూడ్. అండ్ థర్డ్ వన్, ద డయామీటర్ ఆఫ్ హరికేన్స్ నెవర్ బిలో 150 కిలోమీటర్. ఇందాక మీకు చెప్పాను కదా. సో ఆప్షన్ డి is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టెంపరేచర్ సైక్లోన్. మనకు అడిగింది ఏంటంటే టెంపరేచర్ సైక్లోన్. సో అందులో 1, దే రైజ్ ఇన్ ద బెల్ట్ ఆఫ్ ట్రేడ్ విండ్స్. సెకండ్ వన్, దే మూవ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. మనం అడిగింది ఏంటంటే టెంపరేచర్ సైక్లోన్ అంటే ఇది ఈక్వేటరు, దాని తర్వాత ఇది ఈక్వేటరు. ఓకే, సో నేను చెప్తాను, డీటెయిల్గా చెప్తాను ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకుంటారని. సో ఇది ఈక్వేటర్ అండి అండ్ ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్, ఇది క్యాప్రికన్, ఇదేమో క్యాన్సరు. సో ఇంతవరకు ట్రోపికల్ రీజన్ ఇవి. సో ఇవి ట్రోపికల్ రీజన్. దీని తర్వాత టెంపరేట్ రీజన్, ఇది టెంపరేట్ రీజన్. అయితే ఈ టెంపరేట్ సైక్లోన్ అంటే టెంపరేట్ రీజన్ అని మీకు గుర్తుపెట్టుకోవాలని ఇలా డీటెయిల్గా చెప్తున్నాను. ఓకే, సో టెంపరేట్ సైక్లోన్ సంబంధించి ఇచ్చారు మనకు. అంటే దే రైజ్ ఇన్ ద బెల్ట్ ఆఫ్ ట్రేడ్ విండ్స్, దే మూవ్ ఫ్రమ్ వెస్ట్ నుంచి ఈస్ట్. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ మూవ్ అవుతుంది ఇచ్చారు మనకు. ఏది టెంపరేట్ సైక్లోన్స్. అయితే ది టెంపరేట్ సైక్లోన్స్ డెవలపింగ్ ఇన్ ద మిడ్ అండ్ హై లాటిట్యూడ్. అంటే 35 degrees లాటిట్యూడ్ నుంచి 65 degrees లాటిట్యూడ్ ఇన్ బోత్ స్పియర్. మీకు ఇందాక చెప్పాను కదా ఈ టెంపరేట్ రీజన్, ఇది టెంపరేట్ రీజన్. సో ఇది కరెక్ట్. అంటే బి అనేది
కరెక్ట్. ఎందుకంటే దే రైజ్ ఇన్ ద బెల్ట్ ఆఫ్ ట్రేడ్ విండ్ అనేది కాదు. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను హై అండ్ మిడిల్ లాటిట్యూడ్లోనే మిడ్ అండ్ హై లాటిట్యూడ్నే ఇవి టెంపరేచర్ సైక్లోన్ అనేది డెవలపింగ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కూడా బోత్ స్పియర్ 35 నుంచి 65 degrees లాటిట్యూడ్. అండ్ దే మూవ్ ఫ్రమ్ వెస్ట్ నుంచి ఈస్ట్. అదేవిధంగా ఇది టెంపరేట్ సైక్లోన్. ఒకవేళ కనుక ఎక్స్ట్రా ట్రోపికల్ సైక్లోన్ అంటే సైక్లోన్ కనుక ఉంటే ఈస్ట్ నుంచి వెస్ట్ మూవ్ అవుతుంది. అందుకే చాలా వరకు మన భారతదేశంలో తరచుగా వచ్చే తుఫాన్ ఏదైతే ఉందో ఎందుకంటే వెస్ట్గా ఎందుకు ఎక్కువగా మనకు ఈస్టర్న్ కోస్ట్ ఎక్కువగా ఎందుకు అవుతుందంటే వెస్ట్ నుంచి ఈస్ట్ ఫ్లో అవుతుంది కాబట్టి, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్ ఈ ట్రోపికల్ సైక్లోన్స్ అనేది అది మూవ్ అవుతుంది కాబట్టి మనకు మన భారతదేశం సంబంధించిన తూర్పున ఉన్న ఏదైతే కోస్టల్ ప్రాంతాలు ఉన్నాయో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ మనం తరచుగా తుఫాను చూస్తుంటాం కదా. ఎందుకంటే ఇక్కడ మనకు ట్రోపికల్ సైక్లోన్స్ వల్ల వెస్ట్ నుంచి ఈస్ట్ మూవ్ అవ్వడం వల్లనే ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టెంపరేట్ సైక్లోన్ అయితే అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ మూవ్ అవుతుంది. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ మూవ్ అయ్యేదానికి ఏమంటారంటే టెంపరేట్ సైక్లోన్స్. సో ఈ రెండు డిఫరెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. All cyclones develop an eye at the center. Second one, the temperature inside the eye is nearly 10 degrees lesser than that of surroundings. Which of the statement below is correct? సో మనకు ఫస్ట్ ఏం ఇచ్చారంటే ఆల్ సైక్లోన్స్ డెవలప్ అండ్ ఐ ఎట్ ద సెంటర్. సో సెంటర్ దగ్గరనే డెవలప్ అవుతుంది అని ఇచ్చారు, అంటే ఆల్ సైక్లోన్స్. అండ్ మీకు కొంతవరకు చెప్పాను నేను ఇలా కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అనేది చాలా రేర్గా అంటే కరెక్ట్ అవుతుంటుంది. సో ఆల్ సైక్లోన్స్ డెవలప్ అండ్ ఐ ఎట్ ద సెంటర్ అనేది కరెక్ట్ అండి. అండ్ ద టెంపరేచర్ ఇన్సైడ్ ఐ ఈజ్ నియర్లీ 10 degrees లెసర్ దెన్ దట్ ఆఫ్ సరౌండింగ్ ఇచ్చారు కదా. సో ఇది రాంగ్. ఎందుకంటే డీటెయిల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఐ ఈజ్ ఏ రీజన్ ఆఫ్ మోస్ట్లీ కామ్ వెదర్. సో ఐ అనేది ఇది ఒక కంప్లీట్గా కామ్ వెదర్ అంటే సెంటర్ ఆఫ్ స్ట్రాంగ్ ట్రోపికల్ సైక్లోన్. సో ద ఐ ఆఫ్ స్టార్మ్ ఈజ్ రఫ్లీ సర్క్యులర్ ఏరియా. సో టిపికల్గా ఏంటంటే 30 నుంచి 65 kilometer ఇన్ డయామీటర్ ఉంటుందండి. సో ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద ఐ వాల్, a ring of towering thunderstorms where the most severe weather occurs. The cyclone lowest barometric pressure occur in the air and can be as much as 15% lower than pressure outside the storm. సో మీకు డయాగ్రామ్ చూసి కూడా ఇస్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడేమో ఐ అండి ఇది. సో ఇదేమో ఐ. సో మనకు చాలా వరకు ఈ విధంగా ఇలా ఇక్కడ చూడండి ఒకసారి. సో సైక్లోన్ ఈ విధంగా అవుతుంది, అంటే డెవలప్ అనేది ఇక్కడ అవుతుంది. సో ఇది ఐ. సో ఇక్కడ కామ్ వెదర్ ఉంటుంది. సో ఇది మనం ఇలా. సో ఆల్ సైక్లోన్స్ డెవలప్ అన్ ఐ ఎట్ ద సెంటర్. సో ఇక్కడ కాబట్టి ఇది 1 అనేది కరెక్ట్. బట్ ద టెంపరేచర్ ఇన్సైడ్ ద ఐ ఈజ్ నియర్లీ 10 degrees సెంటిగ్రేడ్ లెసర్ దెన్ దట్ ఆఫ్ సరౌండింగ్ అంటే ఇది రాంగ్, మీకు ఇందాకే చెప్పాను. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఆర్ ఇంకోటి ఏంటంటే ఇలా కూడా చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది సైక్లోన్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. ద అప్రోచ్ ఆఫ్ సైక్లోన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎ రైజ్ ఇన్ barometric reading. And second one, in the cyclones of the northern hemisphere the winds circulate in anti-clockwise direction. సో మనకు 2 క్వశ్చన్ ఇచ్చారు, 2 డిఫరెంట్గా. అంటే సైక్లోన్ ఈజ్ ఎ మాస్ ఆఫ్ ఎయిర్ whose isobars form an oval or circular shape with low pressure at the center. Low pressure ఏమో at the center అంటే the air converges at the center and rise to disposed of అంటే in depression. The winds rotate anti-clockwise in northern hemisphere and southern hemisphere ఏమో clockwise. ఇది మీరు గుర్తుపెట్టు, అంటే సర్క్యులర్ మూమెంట్ ఆఫ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. మనం అడిగింది ఏమిటి కరెక్ట్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్ ఏ సైక్లోన్ ద ఏరియా ఆఫ్ లో ప్రెజర్ ఈజ్ ఎట్ ద సెంటర్ సరౌండెడ్ బై ది ఏరియా ఆఫ్ హై ప్రెజర్. సెకండ్ వన్,
In a cyclone, the areas of low pressure surrounded the area of high pressure. Third one, in an anticyclone, the area of high pressure is surrounded by the area of low pressure. And fourth one, in an anticyclone, the area of low pressure is surrounded by the area of high pressure. So మనకు ఇక్కడ సైక్లోన్ గురించి ఇచ్చారు, ఇంకోటేమో యాంటీ సైక్లోన్. సో కొంచెం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇన్ ఏ సైక్లోన్ ద ఏరియా ఆఫ్ లో ప్రెజర్ అండి, ఏరియా ఆఫ్ లో ప్రెజర్ ఈజ్ ఎట్ ద సెంటర్, అంటే సెంటర్లో ఏరియా ఆఫ్ లో ప్రెజరు అండ్ సరౌండెడ్ బై ద ఏరియా ఆఫ్ హై ప్రెజరు. ఇన్ ఏ సైక్లోన్ ద ఏరియా ఆఫ్ లో ప్రెజర్ ఈజ్ ఎట్ ద సెంటర్. సో సెంటర్లో ఏంటంటే లో ప్రెజర్ అండి, దానికి సరౌండెడ్ ఏంటంటే హై ప్రెజరు. ఇది ఎక్కడుంది మనకు, ఇది మనకి ఇచ్చిన దాంట్లో ఏంటంటే 1 అనేది కరెక్ట్, అంటే 2ని ఎలిమినేషన్ చేస్తే మనకు సి అండ్ బి ఉంది. అండ్ థర్డ్ వన్ చూద్దాం. ఇన్ అన్ యాంటీ సైక్లోన్ ద ఏరియా ఆఫ్ హై ప్రెజర్ ఈ సరౌండెడ్ బై ద ఏరియా ఆఫ్ లో ప్రెజర్. సో ఇక్కడ కనుక మనకు ఇందాక మీకు చెప్పాను కదా, సైక్లోన్లోనే సెంటర్లో లో ప్రెజర్ ఉంటే సరౌండింగ్ ఏమో హై ప్రెజరు. సో దీనికి అపోజిట్, సో యాంటీ సైక్లోన్ ఏమిటి, సెంటర్లో హై ప్రెజర్ ఉంటే దాని సరౌండెడ్ ఏమో లో ప్రెజరు, అంటే ఏది వస్తుంది 3 అనేది కరెక్ట్. సో 4 రాంగ్ అంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు, మీకు క్లియర్ కాన్సెప్ట్ కనుక తెలుసుంటే. నెక్స్ట్ క్వశ్చన్, అట్మాస్ఫియర్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ, ద అట్మాస్ఫియర్ హ్యాస్ డెఫినెట్ upper limit but gradually thins until it becomes imperceptible. Option B, the atmosphere has no definite upper limit but gradually thins until it becomes imperceptible. Option C, the atmosphere has definite upper limit but gradually thickens until it becomes imperceptible. Option D, the atmosphere has no definite upper limits but gradually thickens until it becomes imperceptible. సో మనం అడిగింది అట్మాస్ఫియర్ గురించి కరెక్ట్. సో అట్మాస్ఫియర్ గురించి కరెక్ట్ కాబట్టి అవర్ అట్మాస్ఫియర్ ఈజ్ యాజ్ 5 లేయర్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, మీసోస్పియరు, థర్మోస్పియరు అండ్ ఎగ్జోస్పియరు. సో ఇవి ఆర్డరు. ఓకే, అయితే ద ఎగ్జోస్పియర్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ షోయింగ్ ఆల్టిట్యూడ్ అబౌట్ 700 నుంచి 10,000 కిలోమీటర్ అండి above sea level. అంటే this layer gradually merges in outer space having no atmosphere. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్, ఎందుకంటే అట్మాస్ఫియర్ హ్యాస్ నో డెఫినెట్ అప్పర్ లిమిట్ బట్ గ్రాడ్యువల్లీ థిన్స్ అంటిల్ ఇట్ బికమ్ ఇంపర్సెప్టిబుల్. సో ఆప్షన్ బి అనేది మీరు గుర్తుండాలి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ ఏ, కోల్డ్ ఫ్రంట్ మూవ్ ఎట్ స్లోయర్ రేట్ then warm front and therefore cannot overtake the warm front. Option B, cold front normally move faster than warm front and therefore frequently overtake the warm fronts. Option C, cold fronts move at slower rate and eventually they are overtaken by the warm front. Option D, cold front move faster than warm fronts but they cannot overtake the warm fronts. మనం అడిగింది కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. హెవియర్ అండ్ డెన్సర్, ఇది డెన్సర్ కోల్డ్ ఎయిర్. హెవియర్ అండ్ డెన్సర్ కోల్డ్ ఎయిర్ అంటే కోల్డ్ ఫ్రంట్ అండి, కోల్డ్ ఫ్రంట్ pushes the warm lighter air or warm front causing precipitation and showering. దీని ఇదే మనం అడిగింది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి. ఇప్పుడు మనం నార్మల్గా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా వరకు మనము ఇప్పుడు హెవియర్ అండ్ డెన్సర్ కోల్డ్ ఎయిర్ అనేది పుషెస్ ద వార్మర్ లైటర్ ఎయిర్ కాజింగ్ ప్రెసిపిటేషన్ అండ్ షవరింగ్. ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అంటే ఆ కోల్డ్ ఎయిర్ అంటే ఒకటి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ వైపు వెళ్తుంది. అంటే
ఇందాక ఏం చెప్పాను, హెవియర్ మరియు డెన్సర్ కోల్డ్ ఎయిర్. సో మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కూల్గా చల్లగా ఒక గాలి వచ్చినట్టు వస్తుంది కదా, అంటే ఆ కోల్డ్ ఎయిర్ అనేది వామ్ ఎయిర్ దానికంటే వామ్ అంటే కోల్డ్ ఫ్రంట్ అనేది వామ్ ఫ్రంట్ అనేది కంప్లీట్గా డామినేట్ చేస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ షోస్ ద డైరెక్షన్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ విండ్? కార్టోగ్రామ్, కాలిమోగ్రాము, ఎర్గోగ్రాఫ్, స్టార్ డయాగ్రాము. సో మనకు డయాగ్రామ్లో డైరెక్షన్ మరియు డ్యూరేషన్ ఆఫ్ విండ్స్ అనేది ఏదైతే చూపిస్తారో డయాగ్రామ్లో, సో దాన్ని ఏమంటారని ఇచ్చారు మనకు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకు రేర్గా అడుగుతుంటారు కాబట్టి మీకు అన్ని విధంగా కొంచెం రివిజన్ అవుతుందని ఇది ఇచ్చాను. సో అదేమిటంటే క్లైమోగ్రామ్ అండి, ఆప్షన్ బి. ఎందుకంటే బై అనలైజింగ్ క్లైమోగ్రామ్ వీ కెన్ గెట్ ద రిలివెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమేట్ ఆఫ్ ప్లేస్ అండ్ ఇట్ షోస్ విండ్ డైరెక్షన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ విండ్. సో విండ్ డైరెక్షన్తో పాటు ఫ్రీక్వెన్సీ ఆఫ్ విండ్ అనేది మనం చూస్తాము క్లైమోగ్రామ్ సంబంధించింది. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానిమీటర్ యూజ్డ్ టు నో ద సర్ఫేస్ ఏరియా ఆన్ మ్యాప్, టు నో ద డిస్టెన్స్ ఆన్ ఏ మ్యాప్, టు నో ద డైరెక్షన్ ఆన్ ఏ మ్యాప్, టు నో ద హైట్ ఆఫ్ ఏ ప్లేస్ ఆన్ ఏ మ్యాప్. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ప్లానిమీటర్ గురించి ఇచ్చారు. సో ప్లానిమీటర్ అనేది ఇది ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు డిటర్మైన్ ద ఏరియా ఆఫ్ ఆర్బిటరీ 2-dimensional షేప్ అండి. అంటే ఇట్ మెజర్ డిస్టెన్స్ అండ్ ల్యాండ్ ఏరియా ఆన్ మ్యాప్. సో ఆప్షన్ ఏ, టు నో ద సర్ఫేస్ ఏరియా ఆన్ మ్యాప్ కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ట్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? కండెన్సేషను, ఎవాపరేషను, సబ్లిమేషను అండ్ సాచురేషను. సో మనకు ఇచ్చింది మిస్ట్ గురించి కాబట్టి ఇది అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ అని ఇచ్చారు మనకు. అయితే ఇది ఏంటంటే మిస్ట్ ఈజ్ ఏ థిన్ ఫాగ్ అండి రిజల్టింగ్ ఫ్రమ్ కండెన్సేషను, రిజల్టింగ్ ఫ్రమ్ కండెన్సేషను ఇన్ ద ఎయిర్ నియర్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బికాస్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ క్లౌడ్స్ డు నాట్ ప్రెసిపిటేట్ ఇన్ డిజర్ట్? లో ప్రెషర్, లో హ్యూమిడిటీ, హై విండ్ వెలాసిటీ, హై టెంపరేచర్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఇండియాలో ఉన్న థార్ డిజర్ట్ ఉన్నది. అయితే ఈ థార్ డిజర్ట్లో ఏంటంటే మనకు ఎందుకు ఎడారి ప్రాంతంలో ప్రెసిపిటేషన్ అనేది తక్కువగా ఉండండి, అసలు ఉండదు ఒక్కోసారి, ఎందుకు ఉండదని ఇచ్చారు. సో ఫ్యాక్టర్స్ క్లౌడ్స్ డు నాట్ ప్రెసిపిటేట్ ఇన్ ద డిజర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. డిజర్ట్స్ ఏంటంటే యూజువల్లీ హ్యావ్ లార్జ్ డైరునల్ అండ్ సీజనల్ టెంపరేచర్ రేంజ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. విత్ హై డే టైమ్ టెంపరేచర్ అండి, అంటే నీ సమ్మర్ ఏమో దగ్గర అప్ టు 45 degrees దాకా ఉంటుందండి. అండ్ లో టెంపరేచర్ ఏమో నైట్ దగ్గరగా 0 degrees. ఇదేమో డే టైంలో, ఇదేమో నైట్ టైంలో. అంటే ఎక్స్ట్రీమ్లీ లో హ్యూమిడిటీ, క్లౌడ్స్ డస్ నాట్ ప్రెసిపిటేట్ ఇన్ ద డిజర్ట్ డ్యూ టు లో హ్యూమిడిటీ. అంటే తక్కువ హ్యూమిడిటీ వల్లనే క్లౌడ్స్ అనేది ఫార్మేషన్ కాదు. ఎక్కడంటే డిజర్ట్ ఏరియాలో. సో క్లౌడ్స్ డు నాట్ ప్రెసిపిటేట్ ఇన్ ద డిజర్ట్స్. సో ఆప్షన్ బి అనేది, సో లో హ్యూమిడిటీ వల్లనే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ జోన్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ రిచ్ ఇన్ ఓజోన్ గ్యాస్? మీసోస్ఫియరు, ట్రోపోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు అండ్ ఐనోస్ఫియర్. సో మీకు ఈ టుడే క్లాస్లో నీకు స్టార్టింగ్లో చెప్పాను, స్ట్రాటోస్ఫియర్ అనేది ఇది ఒక రిచ్ ఇన్ ఓజోన్ గ్యాస్ కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఎర్త్ డిడ్ నాట్ హ్యావ్ అన్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్ వుడ్ ఇంక్రీజ్, డిక్రీజ్, స్టే ద సేమ్, ఫ్లక్చువేట్ రాపిడ్లీ. అంటే ఒకవేళ భూమి పైన అట్మాస్ఫియర్ మరియు టెంపరేచర్ కనుక లేకపోతే, సో అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్. సో ఎర్త్ డిడ్ నాట్ హ్యావ్ అన్ అట్మాస్ఫియర్ అండ్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్ బిట్వీన్ డే మరియు నైట్ వుడ్. అంటే ఇంక్రీజ్ అవుతుందా, డే అండ్ నైట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేకపోతే సేమ్గా ఉంటుందా, లేకపోతే ఫ్లక్చువేట్ రాపిడ్లీ ఉంటుందా?
సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ ఏ ప్లానెట్ హ్యాస్ నో అట్మాస్ఫియర్ ఆల్ ఆఫ్ ద సన్లైట్ విచ్ స్ట్రైక్స్ ఇట్ రీచెస్ ద సర్ఫేస్ అంటే యూజువల్గా 90% ఆర్ మోర్ ఆఫ్ దట్ ఈజ్ అబ్జార్బ్డ్ అండ్ 10% అనేది 10% ఆర్ దానికన్నా తక్కువగా ఏంటంటే రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు స్పేస్. సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. అంటే ఇఫ్ ఎర్త్ డిడ్ నాట్ హ్యావ్ అన్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్ వుడ్ ఇంక్రీజ్ అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. A hurricane acquires its spin from the Coriolis effect. Second one, the diameter of the hurricanes decrease as it moves away from low latitude. Third one, the diameter of hurricanes is never below 130 కిలోమీటర్. సో ఇదే క్వశ్చన్ మనం ప్రీవియస్గా కొంచెం చేయడం జరిగింది. అయితే హరికేన్స్ అనేది బిగిన్ ఎట్ ట్రోపికల్ డిస్టర్బెన్స్ అనేది ఇన్ వార్మ్ ఓషియన్ వాటర్ విత్ సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ అట్లీస్ట్ 80 degrees ఫారెన్హీట్ అంటే 26.5 degrees సెల్సియస్. 20 ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మూడు కరెక్ట్. సో హరికేన్స్ అక్వైర్ స్పిన్ ఫ్రమ్ ద కొరియోలిస్ ఎఫెక్ట్ అండ్ డయామీటర్ ఆఫ్ ద హరికేన్ డిక్రీజ్ యాజ్ ఇట్ మూవ్ అవే ఫ్రమ్ లో లాటిట్యూడ్ అండ్ డయామీటర్ ఆఫ్ హరికేన్ అనేది నెవర్ బిలో 150 కిలోమీటర్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ వెలాసిటీ ఆఫ్ విండ్. సో వెలాసిటీ ఆఫ్ విండ్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనకు సీక్వెన్స్ అడిగారు. సో లైట్ బ్రీజ్, ఫ్రెష్ బ్రీజ్, గాలే, హరికేన్. ఆప్షన్ బి ఫ్రెష్ బ్రీజ్, లైట్ బ్రీజ్ అండ్ హరికేన్, గాలే. అండ్ ఆప్షన్ సి లైట్ బ్రీజ్, గాలే అండ్ ఫ్రెష్ బ్రీజ్, హరికేన్. ఆప్షన్ డి హరికేన్, లైట్ బ్రీజ్, గాలే, ఫ్రెష్ బ్రీజ్. సో దీంట్లో సీక్వెన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ వెలాసిటీ ఆఫ్ విండ్ కనుక చూస్తే ఆన్సర్ ఏమిటంటే ఏ అండి. ఎందుకంటే లైట్ బ్రీజ్ తర్వాత ఫ్రెష్ బ్రీజ్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది దాని వెలాసిటీ అనేది, దాని తర్వాత గాలే, దాని తర్వాత హరికేన్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారంటే విండ్ ఈజ్ డిఫ్లెక్టెడ్ టు ద రైట్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ టు ద లెఫ్ట్ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ కోర్సు. ఇది అడిగింది దేని గురించి, విండ్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే ఎర్త్ రొటేట్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. సో ఎప్పుడైతే భూమి పశ్చిమ నుంచి తూర్పు వైపు ఏదైతే విధంగా రొటేట్ అవుతుందో దానివల్లనే ఈ విండ్ అనేది నార్థన్ హెమిస్ఫియర్లో ఏమో రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది అండ్ సదర్న్ హెమిస్ఫియర్లో లెఫ్ట్ సైడ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనకు రీజన్ అనేది ఇచ్చారు. సో ఈ రెండు కరెక్ట్ అండ్ దీని రీజన్ కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, most of the communication satellite today are placed in a geostationary orbit in order to stay over the same spots on the earth. A geostationary satellite has to be directly above the tropic of Cancer, either north or south pole, equator, tropic of Capricorn. సో మనం ఇచ్చింది ఏంటంటే జియోస్టేషనరీ శాటిలైట్ గురించి. అయితే జియోస్టేషనరీ శాటిలైట్ అనేది ఇది ఒక ఎర్త్ ఆర్బిటింగ్ శాటిలైట్ అండి. సో ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ అప్రాక్సిమేట్లీ 35,800 కిలోమీటర్ అంటే డైరెక్ట్లీ ఓవర్ ద ఈక్వేటర్ దట్ రివాల్వ్స్ ఇన్ సేమ్ డైరెక్షన్ ద ఎర్త్ రొటేట్ వెస్ట్ టు ఈస్ట్ అంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్, ఈక్వేటర్ పైన. నెక్స్ట్ క్వశ్చన్, విండ్ ఈజ్ ఆఫ్టెన్ ఫౌండ్ టు బ్లో in a hot summer day due to conduction of heat between air and soil on the earth. B. Radiation from the soil. C. Convection current of air. D. None of the above. మనకు అడిగింది విండ్ గురించి. సో విండ్ ఈజ్ ఆఫ్టెన్ ఫౌండ్ టు బ్లో ఇన్ ఏ హాట్ సమ్మర్ డే డ్యూ టు కండక్షన్ ఆఫ్ హీట్ బిట్వీన్ ఎయిర్ అండ్ సాయిల్ ఆన్ ద ఎర్త్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ viral wind in a tornado towards the center decrease rapidly, increases, remain constant, slowly becomes 0. సో మనం అడిగింది ఏంటంటే యాంగులర్ స్పీడ్ ఆఫ్ వైరల్ విండ్ ఏదైతే ఉందో ఇన్ ఏ టోర్నాడో గురించి ఇచ్చారు. సో యాంగులర్ స్పీడ్ ఆఫ్ వైరల్ విండ్ ఇన్ ఏ టోర్నాడో టువర్డ్స్ ద సెంటర్ రిమైన్స్ కాన్స్టాంట్ అండి, రిమైన్స్ కాన్స్టాంట్. సి ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, లోకల్ విండ్ ఇచ్చారు అండ్ ఏరియా ఆఫ్ ప్రివలెన్స్, చినుకు, ఫౌన్, సిరకో, మిస్ట్రాల్. మీకు ఆల్రెడీ కొంతవరకు చెప్పాను. అండ్ ఇప్పుడు ఏంటంటే నార్థన్ అమెరికా డిజర్ట్, రాకీ మౌంటైన్ స్లోప్ ఆఫ్ ద యూఎస్ఏ, నార్థన్ స్లోప్ ఆఫ్ ఆల్ప్స్, సదర్న్ స్లోప్ ఆఫ్ ఆల్ప్స్. సో ఇక్కడ మనం డిఫరెంట్గా ఇచ్చాను. ఇందాక లోకల్ విండ్ ఇచ్చాను కానీ డిఫరెంట్ అందులో 2-3 ఇచ్చాను, బట్ ప్లేసెస్ అన్ని డిఫరెంట్గా ఇచ్చాను. సో మీకు ప్లేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ లోకల్ విండ్ కూడా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్కి చూస్తే ఇది తరచుగా మనకు దీనిపైన అడుగుతుండు. సో చినుక్ విండ్ అనేది రాకీ మౌంటైన్ అండి. రాకీ మౌంటైన్స్ అంటే 2 వస్తుంది ఇక్కడ. అండ్ ఫస్ట్ 2 అంటే మనం దీన్ని ఎలిమినేషన్ చేయవచ్చు. దాని తర్వాత ఫాయిన్ అనేది మీకు ఇందాక చెప్పాను ప్రీవియస్ టుడే క్లాస్లో, నార్థన్ స్లోప్ ఆఫ్ ఆల్ప్స్ అని, అంటే 3 అనేది రావడం జరుగుతుంది. అండ్ సిరోకో అనేది నార్థన్ ఆఫ్రికా డిజర్ట్ అని కూడా మేము చెప్పాను, మెడిటరేనియన్ సీ అని కూడా చెప్పాను. సో ఇక్కడ 1 అని రావడం జరుగుతుంది, నార్థన్ ఆఫ్రికన్. సో 2, 3, 1 అంటే మనకు ఆప్షన్ ఏ. ఇదేమో 4 వస్తుంది. మిస్ట్రాల్ అనేది సదర్న్ స్లోప్ ఆఫ్ ఆల్ప్స్, అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హార్స్ లాటిట్యూడ్ లైస్ విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ ప్రెజర్ బెల్ట్ ఆఫ్ పోలార్ హై, ఈక్వటోరియల్ లో, సబ్ ట్రోపికల్ హై, సబ్ పోలార్ లో. సో ఇదేమిటంటే సబ్ ట్రోపికల్ హై అండి. హార్స్ లాటిట్యూడ్ అనేది మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో మనకు ప్రిలిమ్స్లో రావడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సబ్ ట్రోపికల్ హై. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1, యాంటీసైక్లోన్ విచ్ ఇస్ హై ప్రెజర్ విండ్ సిస్టమ్ డస్ నాట్ బ్రింగ్ అబౌట్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ weather condition. Statement 2, the outward movement of wind from the high pressure center keeps limited scope for weather disturbance. సో మనకు స్టేట్మెంట్ 1 ఇచ్చారు, స్టేట్మెంట్ 2 ఇచ్చారు, కాబట్టి ఈ 2 అనేది ఇండివిజువల్ కరెక్ట్ అండి. బట్ స్టేట్మెంట్ 2 అనేది నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 1. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ ఈజ్ ఏ ట్రై అటామిక్ మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్. స్టేట్మెంట్ 2, ఓజోన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ మెయిన్లీ ఇన్ స్ట్రాటోస్ఫియర్. సో ప్రీవియస్గా కూడా కొంతవరకు చెప్పడం జరిగింది ఓజోన్ సంబంధించి, కాబట్టి ఈ 2 కరెక్ట్. ఎందుకంటే ఓజోన్ ట్రయాటమిక్ మాలిక్యూల్ అంటే O3. ఓజోన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ మెయిన్లీ ఇన్ స్ట్రాటోస్ఫియర్. సో 2 ఇండివిజువల్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 అనేది నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 1. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో మనం ఇంతవరకు అట్మాస్ఫియర్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది, అండ్ అది కూడా ఇంపార్టెంట్ అండి. సో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకు అట్మాస్ఫియర్ పెన్ అనేది ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి సో ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ మీకు అన్ని విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది కోరుకుంటున్నాను. మీరు రాసే ప్రతి ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రతి సబ్జెక్ట్ పైన, ప్రతి టాపిక్ పైన అండ్ సబ్ టాపిక్ పైన కూడా మనం క్వశ్చన్స్ అనేది MCQ బిట్స్ అనేది సాల్వ్ చేస్తున్నాం, కాబట్టి మీకు చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.